మా మామయ్య గారు ఇక్కడ ఉన్నారు, అజయ్ ఘోష్ గారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? నార్మల్గా యాజ్ ఏ పంచాయతీ పెద్ద మనిషిగా చెప్పండి. బేసిక్గా రియల్ లైఫ్లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా అని. లవ్ చేసి అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అదే కదా చేశారు పాపం ప్రతాప్, మిమ్మల్ని ఒప్పించే కదా చేసుకున్నారు. నేను ఒప్పుకోలే. ఒప్పుకోవాల్సి వచ్చిందా? అయ్యయ్యో. లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అంటారు. వాళ్ళ అమ్మను ఆవిడ కలిసి చేసుకుంది మా పెళ్ళేది. ఓకే, సో మా బీవీఎస్ రవి గారిని అడుగుదాం ఇప్పుడు. సో మీరేం చెప్పాలి అంటే, ఇలాగే మీకు పెళ్ళైన తర్వాత మొదట్లో వచ్చిన గొడవ ఏంటి, అలా ఎప్పుడైనా మీ ఇంట్లో మీ బుజ్జమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగిందా? ఇది నా క్వశ్చన్ కాదు, నితిన్ గారు సాయి గారు అడగమన్నారు, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నేనేమన్నా నిజం చెప్తేనేమో ఎందుకు చెప్పే ఉంటుంది మా ఆవిడ, అబద్ధం చెప్తేనేమో నిజం అదైతే అబద్ధం ఎందుకు చెప్పే ఉంటుంది. ఎలా చెప్పాలి? ఇలాగే గొడవ అవుతుంది. అటు దొరకకుండా వెళ్ళిపోతుంది. ఒకసారి వెళ్ళొద్దన్నాను, వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఏదో కింద మీద పడి కళ్ళు పడతాం కదా, ఆ టైంలో ఏదో సెట్ అయింది. బాలేదు, తమ్నేల్కి స్టఫ్ రాలేదు, పసలేదు. ఓకే, ఇప్పుడు అసలు నేను ఆయన అడిగిన క్వశ్చన్ అడిగితే నా ఆన్సర్ చెప్పేవాడిని. సరే మీరు చెప్పండి, పోనీ లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్? లవ్ బెటర్, మ్యారేజ్ బెటరే కాదు. అసలు మ్యారేజ్ లేకుండా లవ్ సెటప్ చేసుకుంటే బెటర్. ఎంతమంది కొట్టారు చెప్పట్లు? అయ్యయ్యో. ఓకే సార్, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు దయచేసి, ఈ క్వశ్చన్ నాది కాదు. సో మీరు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే సరిపోతుంది. సో మీ బుజ్జమ్మ కూడా ఇలానే గొడవ పడి పెళ్ళైన కొత్తలో ఎప్పుడైనా వెళ్ళిపోయారా? 1,00,000 సార్లు వెళ్ళిపోతుంది. నా ధైర్యం ఏంటంటే, మనం కోట్ల మందిని కన్విన్స్ చేద్దామని బయలుదేరాం ఇంట్లో నుంచి, ఒక్క మనిషిని కన్విన్స్ చేయలేమా అని. సో ఎప్పుడు వెళ్ళిపోయినా నేను తెచ్చుకుంటా అన్న నమ్మకం, కన్విన్స్ చేస్తాం, ఆ కన్విక్షన్ కూడా ఉంది. అలిగిన సందర్భాలు ఉన్నాయా? మీరు బయటికి తీసుకెళ్ళట్లేదు, ట్రిప్పులకి తీసుకెళ్ళట్లేదు అని? అలా ఏం లేదు కదండి. మీరు ఇందాక అడిగారు కదా వెళ్ళిపోతారని, నన్ను బాగా వెళ్ళిపోమంటుంది కానీ జనాల ఇంట్లోంచి బాగా సర్దుకుని వెళ్ళిపోను. నేను ఒక్కదాన్నే అనుకున్నా, మిగతా ఆడవాళ్ళు కూడా అలానే ఉన్నారన్నమాట. కాదండి, వాళ్ళు అడగమన్నారు లేదు తెలియదు, మీరు అడిగేస్తున్నారు అందరినీ. మీ ఆయన మిమ్మల్ని ఎలా బదిలాడు అది చెప్పండి ఫస్ట్. మా ఆయనకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే 24 గంటలు ప్రసాద్ ల్యాబ్లోను ఈ దస్పలాల్లోనూ తిరుగుతూ ఉంటాను కాబట్టి పెద్ద సమస్య లేదు మా ఆయనకి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఇప్పుడు రాధాకృష్ణ గారు. సార్, లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? లవ్ మ్యారేజే బెటర్. ఎందుకు మీది లవ్ మ్యారేజా? నాది లవ్ మ్యారేజ్. అందుకే కరెక్టే, అలా చెప్పకపోతే ఇంటికి వెళ్ళాక తిండి ఉండదని నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. అలానే ఏం లేదు, మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కూడా బెటరే. ఏదైనా కూడా అందరూ ఒక సదాభిప్రాయంతో, అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటే అందరూ పైకి వస్తారు, లేకుంటే చుక్కలు కనబడతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ మా తిరువీర్ గారు, అసలే రీసెంట్గా పెళ్ళయింది. సో మీకు రియల్ లైఫ్లో ఇలాంటి గొడవ ఎప్పుడైనా జరిగిందా? మీ ఆవిడ అలిగి వెళ్ళిపోవడం జరిగిందా? లేదు, ఎప్పుడు వెళ్ళలేదు. కాకపోతే మీరు ఇందాక అన్నారే టైం ఇవ్వట్లేదని, అదొక్కటి ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకండి పాపం, తప్పు కదండి పాపం. ఆడవాళ్ళు ఇంట్లో అలా అమాయకుల్లాగా వెయిట్ చేస్తుంటారు, టైం ఇవ్వాలి కదండి పాపం. ట్రిప్పులకి తీసుకెళ్ళాలి కదండి పాపం, షాపింగ్కి తీసుకెళ్ళాలి కదండి పాపం. అప్పుడు ప్రొడ్యూసర్ అనాలి పాపం అని. కరెక్టే. మా దేవి ప్రసాద్ గారు, సార్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మ్యారేజ్ తర్వాత లవ్ అనేది ఉండాలి, అది లేకపోతే తేడాలు వస్తాయి. అబ్బా, పర్ఫెక్ట్గా చెప్పారు ఈయన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా ప్రసాద్ బెహ్రా గారు నన్ను తప్పిచ్చేస్తే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు పాపం. అయినా మేము వదలం పాపం. మీరు చెప్పండి, అసలు లవ్ మ్యారేజ్ మీద అరేంజ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? రెండో ఎక్స్పెరిమెంట్లే, ఎందుకు వచ్చిన గొడవ? మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, మాకు తెలుసు. నాకు 4 పెళ్ళిళ్ళు అయ్యాయండి. పదం రచ్చబడికెళ్ళిపోదాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, అసలు లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? అసలు పెళ్ళే బెటర్ కాదంటారా? రిస్క్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకంటే, దాని గురించి స్పెషల్గా అది రిస్క్ అని తెలుసు, దాని గురించి ఇంకా ఆన్సర్ లేదు నా దగ్గర. అసలు లవ్ పాపం ప్రతాప్ తెలుస్తుంది, పాపం ప్రతాప్ చూసిన తర్వాత అది అర్థమవుతుంది.
ఓకే, సో మొత్తానికి నా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏదైనా రిస్కే అంటారు. ఒకసారి దిగితే అది రిస్కే అండి. ఓకే.